ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఫరెన్షియేషన్ టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్స్ ఏవైతే ఇచ్చారో మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్ అండి ఎంసెట్ ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరికి. ఎందుకంటే డిఫరెన్షియేషన్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు అక్కడ ఎంసెట్లో అడగడం జరుగుతుందో ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎవరు స్క్రిప్ట్ చేయకండి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఎవ్రీ స్టెప్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా వినండి. మెయిన్ వీడియోని అయితే స్కిప్ చేస్తూ మాత్రం చూడకండి అండి. స్కిప్ చేయడం వల్ల ఏంటంటే ఒక స్టెప్ అర్థం అవ్వచ్చు, మరొక స్టెప్ అర్థం అవ్వకపోవచ్చు. సో ఎవరు స్కిప్ చేయకండి వీడియోని. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు e power minus x sin x by log e power x and f dash of x equal to f of x into g of x, and then find g dash of e. చూడండి, మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ ఇచ్చాడండి. ఆ ఫంక్షన్ యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుందంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ అవుతుందండి. అందులో ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి, మరొకటి జీ ఆఫ్ ఎక్స్ అండి. అయితే మనం ఫస్ట్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలండి. జీ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తూ దాని డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ వాల్యూలో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేయాలంటే ఈ సబ్స్టిట్యూట్ చేయాలండి. ఇది మన యొక్క ప్రాబ్లం చేసే ప్రాసెస్ అండి. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద జీ ఆఫ్ ఎక్స్ అండి. ఫస్ట్ మనము జీ ఆఫ్ ఎక్స్ అని ఫైండ్ అవుట్ చేద్దామండి. దానికి చూడండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ మనకి యూ బై వి అండి. యూ బై విలో ఉన్నప్పుడు మనకి డిఫరెన్షియేషన్ ఫార్ములా ఏంటండి, యూ బై వి హోల్ డాష్ ఈక్వల్ టు వి ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వి డాష్ బై వి స్క్వేర్ అండి. ఇదే కదండి మనకి ఇక్కడ డిఫరెన్షియేషన్ ఫార్ములా. అయితే ఇక్కడ చూడండి, ఆ లాగ్ ఈ పవర్ ఎక్స్ని చూడండి, లాగ్ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ లాగ్ ఈ అని రాసుకుంటున్నాండి. ఇక్కడ ఈకి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లాగ్ ఈ? లాగ్ ఈ ఈక్వల్ టు 1 అండి. జనరల్గా మీకు ఐపీఈలో ఇంటర్మీడియట్లో చెప్పేటప్పుడు మీకు ఎట్లా చెప్తారంటే లాగ్కి ఈకి క్యాన్సిల్ అయిపోద్దండి అని చెప్తారు. కానీ జనరల్గా చెప్పాలంటే లాగ్ ఈ వాల్యూ 1 అండి. అందుకే మనకు అక్కడ క్యాన్సిల్ అయిపోయినా 1 వస్తుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోద్దని చెప్తారు. అయితే ఇప్పుడు లాగ్ ఈ పవర్ ఎక్స్ ప్లేస్లో మనం ఎంత రాసుకోవచ్చు అండి, ఎక్స్ రాసుకోవచ్చు, అంతే కదండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏ విధంగా ఉందండి మన దగ్గర, ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ బై ఎక్స్ అండి, అంతే కదండి. ఈ క్వశ్చన్ 2022లో అడిగాడండి. ఎంసెట్ 2022లో అడిగాడు ఈ క్వశ్చన్. అయితే చూడండి, ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు చూడండి, ఈ ఫార్ములాని యూజ్ చేసి నేను ఇప్పుడు సాల్వ్ చేస్తున్నాను. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇక్కడ మళ్ళీ యూవీలో ఉందండి, యూవీ ఉంది కాబట్టి యూవీ డాష్ ప్లస్ వి యూ డాష్, అంతే కదండి. ఇప్పుడు ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటండి, కాస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అండి. ఈ పవర్ మైనస్ ఎక్స్ నేను డిఫరెన్షియేషన్ చేసేసిన, ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ కాన్స్టెంట్ వాల్యూ మైనస్ ఇప్పుడు యూ వి డాష్ కదండి. యూ అంటే ఇక్కడ ఎంత అండి, ఇది యూ ఇది వి అండి. యూ అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్, 1 బై ఎక్స్ స్క్వేర్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అనే రూపంలో ఉందండి. మనం ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిస్ట్ చేయాలండి. ఎగ్జిస్ట్ చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, మీరు ఏం చేస్తారంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ని కామన్ తీయండి. ఎందుకు మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ నేను కామన్ తీస్తే ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ బై ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై ఈ పవర్ మైనస్ ఎక్స్
sin x minus 1 by x square by x square. ఇక్కడ x e పవర్ మైనస్ x sin x క్యాన్సిల్ అయిందండి. క్యాన్సిల్ చేసినట్లయితే ఇక్కడ e పవర్ మైనస్ x sin x by x అండి. ఇక్కడ నేను x ఇంటూ x కింద రాసానండి. ఈ యొక్క xని బయట పెట్టేసినట్లయితే ఇక్కడ మనకు చూడండి e పవర్ x క్యాన్సిల్ అయింది. x cos x by sin x మైనస్ ఇక్కడ x ఉందండి, ఇక్కడ మైనస్ 1 ఉంది బై ఒక x బయట ఉంది కదా, ఇంకో x లోపల ఉంది ఇంటూ x. చూడండి అర్థమైందండి. అర్థం అవ్వకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మరొకసారి డిస్కస్ చేద్దాం సేమ్ క్వశ్చన్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైప్ ఆఫ్ మోడల్స్లో మనకి ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఈ పవర్ సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే ఎక్స్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అంటే ఎక్స్ కాట్ ఎక్స్ అండి. ఎక్స్ కాట్ ఎక్స్ బై ఈ యొక్క ఎక్స్ని సపరేట్ చేస్తానండి. ఈ యొక్క ఎక్స్ని సపరేట్ చేస్తాను. మైనస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అండి. చూడండి ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయితే ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై ఎక్స్ అండి. ఇప్పుడు కాట్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. చూడండి మనకి ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అండి. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్తో కంపేర్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్తో నేను కంపేర్ చేస్తే నాకు జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎట్లా వచ్చిందండి. కాట్ ఎక్స్ 1 మైనస్ 1 బై ఎక్స్ అండి. జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎట్లా వచ్చింది. ఇప్పుడు జీ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది. కాట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటండి. కాట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ మైనస్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ అండి. అంతే కదా, మైనస్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ అండి. మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అండి. మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ కాస్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ అండి. ఇప్పుడు జీ డాష్ ఆఫ్ ఈ వాల్యూ ఎంత అవుతుందండి 1 బై ఈ స్క్వేర్ మైనస్ కొసీకెన్ స్క్వేర్ ఈ. అంతే కదండి. దట్ ఈక్వల్ టు జీ డాష్ ఆఫ్ ఈ వాల్యూ ఎంత అయిందండి ఈ పవర్ మైనస్ 2 మైనస్ కొసీకెన్ స్క్వేర్ ఈ అండి. ఇప్పుడు మనం ఆప్షన్స్ చెక్ చేసుకున్నాం. ఇదండి మన ఆన్సర్, ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు మనం ఆప్షన్స్ చెక్ చేసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ అనేది ఈ పవర్ మైనస్ 2 కొసీకెన్ స్క్వేర్ ఏ. చూడండి పైన క్వశ్చన్ అనేది నేను ఇవ్వడం జరిగింది. పైన చూడండి ఒకసారి. ఈ పవర్ మైనస్ 2 మైనస్ కొసీకెన్ స్క్వేర్ ఈ అనేది మన రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అనేది రాంగ్ ఆన్సర్స్ అండి. అనదర్ క్వశ్చన్ దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ సీకెన్ ఎక్స్ డివైడెడ్ బై 2 ఇంటూ సీకెన్ ఎక్స్ మైనస్ 1 అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. దెన్ ఫైండ్ అవుట్ ద వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అని. చూడండి ఒక్కసారి క్వశ్చన్ మీరు చూసినట్లయితే, అబ్జర్వ్ చేసినట్లయితే మనకి బిఫోర్ క్వశ్చన్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే క్వశ్చన్ అండి. కాకపోతే అక్కడ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇక్కడ మనకి డైరెక్ట్గా జీ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అక్కడ మనకి చూడండి ఒక్కసారి ఈ క్వశ్చన్ 2021లో అడిగాడండి. దీని ముందు మనము డిస్కస్ చేసిన క్వశ్చన్ 2022లో అడిగాడండి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తెలుసుద్ది. అయితే మనకు ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తామండి. అంతే కదండి. 2 ఇంటూ 1 మైనస్ సీకెన్ ఎక్స్ ఇంటూ 1 డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 0 కాన్స్టెంట్ ప్లస్ సీకెన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ సీకెన్ ఎక్స్ ఇంటూ ట్యాన్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సీకెన్ ఎక్స్ ఇంటూ 2 ఇంటూ 1 మైనస్ కాన్స్టెంట్ 0 మైనస్ సీకెన్ ఎక్స్ ఇంటూ ట్యాన్ ఎక్స్ అండి. ట్యాన్ ఎక్స్ డివైడెడ్ బై 2 ఇంటూ 1 మైనస్ సీకెన్ ఎక్స్ హోల్ స్క్వేర్ అండి. ఇదండి మనకి డిఫరెన్షియేషన్. ఇప్పుడు మనం కొంచెం సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ 2 కామన్ తీసానండి ఫస్ట్. తర్వాత సీకెన్ ఎక్స్ ట్యాన్ ఎక్స్ అని నేను కామన్ తీసాను. సీకెన్ ఎక్స్ ట్యాన్ ఎక్స్ చూడండి, సీకెన్ ఎక్స్ ట్యాన్ ఎక్స్ కామన్ అయింది కదండి. ఇక్కడ మనకి మిగిలింది ఏంటండి 1 మైనస్ సీకెన్ ఎక్స్ మిగిలింది. ఇక్కడ మైనస్ ఏమవుతుందండి ప్లస్ అవుతుంది. మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. కాబట్టి
ప్లస్ 1 ప్లస్ సీకెన్ ఎక్స్ అండి. 1 ప్లస్ సీకెన్ ఎక్స్. చూడండి కామన్ ఎలా తీసానో అర్థమైంది కదా ప్రతి ఒక్కరికి. 2 స్క్వేర్ ఎంతండి 4 అండి. 1 మైనస్ సీకెన్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ సీకెన్ ఎక్స్. చూడండి ఈ విధంగా రాశాను నేను. ఇప్పుడు 2 కామన్ తీసాను కదండి. ఇక్కడ మనకి 2 అనేది డినామినేటర్లో ఉండదు, నామినేటర్లో అవసరం లేదు కాబట్టి క్యాన్సిల్ చేశాను. ఓకే, 2 1 0 2 2 0 4 కాబట్టి మనం క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు సీకెన్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ కదండి. ఇక్కడ చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతాయి అంటే సీకెన్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుందండి. 1 ప్లస్ 1 ఎంత అండి 2 అవుతుందండి. ఇక్కడ 2 సీకెన్ ఎక్స్ టాన్ ఎక్స్ బై 2 ఇంటూ 1 మైనస్ సీకెన్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ సీకెన్ ఎక్స్. అంతే, అయిపోయింది. కొంచెం చివరి వరకు వచ్చిందండి. 90% కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్లో న్యూమరేటర్లో 1 ప్లస్ సీకెన్ ఎక్స్ ఉందండి. న్యూమరేటర్లో 1 ప్లస్ సీకెన్ ఎక్స్ ఉందండి. కాబట్టి నేను రాసుకుంటున్నాను. అలా రాసుకోవడానికి అవ్వదు కదా, కాబట్టి పక్కన నేను డివైడ్ చేస్తున్నానండి. జస్ట్ ఓకే, అడ్జస్ట్ చేసిన. ఓకే, ఇక్కడ మనకి ఇంకా మిగిలిపోయిన టర్మ్స్ రాయండి. 2 సీకెన్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అండి. ఒకటి ఇక్కడ రాసిన కదండి, మరొకటి ఇక్కడ రాస్తాను. ఇంటూ 1 మైనస్ సీకెన్ ఎక్స్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వాల్యూ మనకి ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుందండి. కాబట్టి మనకి ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూని తీసుకోండి. ఇప్పుడు 2 సీకెన్ ఎక్స్ కదండి, ఇది టాన్ ఎక్స్ డివైడెడ్ బై 1 స్క్వేర్ మైనస్ సీకెన్ స్క్వేర్ ఎక్స్. చూడండి ఇక్కడ మనకి 1 స్క్వేర్ మైనస్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ అంతే కదండి, అంతేనా కదా, అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఆ ఫార్మేట్లో రాశాను. ఇక్కడ మనకి 3 ఐడెంటిటీస్ ఉంటాయి. ట్రిగనోమెట్రీ అనగానే మనకు గుర్తొచ్చినాయి 6 రేషియోస్ 3 ఐడెంటిటీస్, అవును కదండి. ఆ 3 ఐడెంటిటీస్ మనకి ఇక్కడ ఏంటంటే మనకి యూజ్ అయ్యే ఏంటంటే చూడండి ఎస్సి ఎస్టీ సిసి అంటే సైన్ కాస్, సీకెన్ టాన్, కొసికెన్ కాట్ అండి. ఓకే, అంతేనా కదా. అయితే ఇప్పుడు 1 మైనస్ సీకెన్ స్క్వేర్ అంటే టాన్ స్క్వేర్ ఎక్స్ బై టాన్ స్క్వేర్ ఎక్స్. చూడండి చాలా స్లోగా చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అర్థమవునట్లయితే లైక్ కొట్టండి ప్రతి ఒక్కరు. 2 టాన్ ఎక్స్. ఇప్పుడు సీకెన్ ఎక్స్ నేను 2 1 బై కాస్ ఎక్స్ కింద రాస్తాను. ఇప్పుడు నేను ఈ టాన్ ఎక్స్ నేను ఏ విధంగా రాస్తానండి, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ కింద రాస్తున్నాను. కాస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 2 1 బై సైన్ ఎక్స్ అండి. ఈ సైన్ ఎక్స్ నేను ఏ విధంగా రాస్తానంటే 2 కొసెకెన్ ఎక్స్ కింద రాస్తాను. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. నౌ చెక్ ద ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కొసెకెన్, జస్ట్ కొసెకెన్ ఎక్స్ అండి, రాంగ్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ బి మైనస్ కొసెకెన్ ఎక్స్ అండి, రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి 2 కొసెకెన్ ఎక్స్ అండి, 2 కొసెకెన్ ఎక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 cosecant x is the. Let us discuss the another question, that is f of x equal to sin of cos h of x square plus 1 by x square plus 2. Then find the f dash of x 1. Our aim is we will find out the what is the value of the f dash of 1 అండి. ఓకే, f dash of 1 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ చూడండి దానికన్నా ముందు ఒక చిన్న ఒక్క ఎగ్జాంపుల్ అండి, ఒక్క టాపిక్కి సంబంధించిన ఎగ్జాంపుల్ అండి. చూడండి నాకు కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ కావాలండి. కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ కావాలి అంటే కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కదండి, అంటే ఇక్కడ మనకు 2 ఫంక్షన్స్ కనబడుతున్నాయండి. అంతేనా కదా. ఇక్కడ మనకి ఎన్ని ఫంక్షన్స్ కనబడుతున్నాయి, 3 ఫంక్షన్స్ కనబడుతున్నాయి. అంటే కాంపోజిషన్లో ఉన్నాయి. ఇక్కడ మనకి సైన్ ఆఫ్ ఎక్స్, కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటంటే సైన్ ఎక్స్, ఎక్స్ ప్లేస్లో ఎంత ఉందండి ఎక్స్ స్క్వేర్ ఉంది. కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈస్ 2x. డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x square is sin x square 2x. అంతేనా కాదు.
ఇది. ఇప్పుడు మనకి ఇక్కడ సేమ్ అండి, సేమ్ మెథడ్స్ ఇక్కడ మనము యూజ్ చేయాలండి. ఇక్కడ మనకి 2 స్టెప్స్లో వచ్చేసిందండి ఆన్సర్, ఇక్కడ మనకి 3 స్టెప్స్లో వచ్చింది. ఓకే, ఒకవేళ మీరు డిఫరెన్సియేషన్లో చాలా స్ట్రాంగ్ అయ్యారు అనుకోండి, ఒక స్టెప్లోనే ఆన్సర్ రాసి వచ్చండి. కానీ మన వీడియోస్ బేసిక్ నుంచి చెప్పడం జరుగుతుంది కాబట్టి నేను కూడా ప్రతి స్టెప్ రాయడం జరుగుద్ది. ఏంటంటే ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, చూడండి ఫస్ట్ మనము సైన్ ఎక్స్ అండి, సైన్ ఎక్స్ డిఫరెన్సియేషన్ కాస్ ఎక్స్, కాస్ ఆఫ్ కాస్ హెచ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ హెచ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. ఓకే, నెక్స్ట్ కాస్ ఆఫ్ కాస్ హెచ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వాట్ ఈస్ ద డిఫరెన్సియేషన్ ఆఫ్ కాస్ hx, cos hx d by dx of cos hx equal to sin hx, cos hx sin hx కదండి, sin h of x square plus 1 by x square plus 2 d by dx of x square plus 1 by x square plus 2. ఇప్పుడు చూడండి సేమ్ సేమ్ కదండి, ఇక్కడ దీని డిఫరెన్సియేషన్ అయిపోతే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది వచ్చేసినట్టుందండి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2x అండి. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 2x డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. నౌ ఎఫ్ డాష్ ఆఫ్ 1 మనం ఫైండ్ అవుట్ చేయాలండి. దీని యొక్క డిఫరెన్సియేషన్ ఇదండి. అయితే ఇప్పుడు మనము ఎఫ్ డాష్ ఆఫ్ 1 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అందులో కదండి, అంటే ఎక్స్ వాల్యూలో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎన్ మనము ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్తో కంపేర్ చేస్తే ఎక్స్ వాల్యూ 1 అవుతుంది. ఇప్పుడు చూడండి కాస్ హెచ్ 1 స్క్వేర్ 1 2/3 sin h of 2/3 sin h of 2/3. ఇప్పుడు ఇక్కడ ఎందులో సబ్స్టిట్యూట్ చేయండి 1 వాల్యూ, 1 స్క్వేర్ 1 ప్లస్ 2 ఎంత అండి, 1 స్క్వేర్ 1 ప్లస్ 2 3 ఇంటూ 2 మైనస్ 2 ఇంటూ 2 అండి, 2 ఇంటూ 2 బై 3 స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత వస్తుందండి, ఈ వాల్యూ 2/9 వస్తుందండి. చూడండి 3 2 6 2 2 4 అండి, 6 మైనస్ 4 2 డివైడెడ్ బై 3 స్క్వేర్ 9 అండి. దిస్ ఈస్ ద అవర్ ఫైనల్ ఆన్సర్ అండి. చూడండి ఆప్షన్స్ చెక్ చేయండి ఒకసారి. ఆప్షన్ ఏ 2/9 సైన్ హెచ్ 2/3 కాస్ హెచ్ 2/3. ఓకే, చూడండి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 2/9 sin h 2/3 cos h 2/3 మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి మనం ఫంక్షన్స్ని ఏ విధంగా రాసుకున్నా పర్లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ చాలా చాలా ఈజీగా ఉంటుందండి. ఇది కూడా మనకి ఇక్కడ ఎంసెట్ 2022లో అడిగిన బిట్ అండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 16 బై ఎక్స్ మైనస్ 4 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 4 అండి. if x greater than 4, 2x if x less than or equal to 4. 2022లో అడిగిన బిట్ అండి. అయితే ఎఫ్ డాష్ ఆఫ్ 4 మైనస్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ 4 ప్లస్. ఓకే, చాలా ఈజీ అండి ఆన్సర్ అనేది. చూడండి ఆన్సర్ మనకి ఇక్కడ 3 వచ్చింది, ఆన్సర్ మనకి 3 వస్తుంది. చూడండి ఎలాగంటే మనకి ఇక్కడ ఫంక్షన్ అనేది డివైడ్ చేసి ఇచ్చాడండి, డివైడ్ చేసినప్పుడు ఏంటంటే ఏదో ఒక ఫంక్షన్ అనేది ఫంక్షన్లో మనకి డివైడ్ చేసి ఇచ్చినప్పుడు ఒక వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, మరొక వాల్యూ రైట్ హ్యాండ్ డెరివేటివ్ అవుతుందండి. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇది లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఇది రైట్ హ్యాండ్ డెరివేటివ్ అని డివైడ్ చేయకుండా డైరెక్ట్గా మీరు డిఫరెన్సియేషన్ చేసేయండి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్, నేను ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16ని ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 4 అంతే,
ఇలా రాస్తున్నాను, క్యాన్సిల్ అయ్యి ఎక్స్ ప్లస్ 4 అండి. దీని డిఫరెన్షియేషన్ ఎంత అయిందండి? 1 అయిందండి. ఓకే, ఇప్పుడు 2x డిఫరెన్షియేషన్ ఎంత అండి? 2 అయింది. 2x డిఫరెన్షియేషన్ ఎంత? 2. 2x డిఫరెన్షియేషన్, వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ 2x? 2x ఈజ్ డిఫరెన్షియేషన్ 2. కాబట్టి ఇప్పుడు ఇవి రెండు ప్లస్ చేయాలి. ఒకవేళ మీకు ఇక్కడ 2x వచ్చింది అనుకోండి, 4ని తీసుకొచ్చి x వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి 2 + 1 ఎంత అండి? 3. అవర్ ఆన్సర్ ఈస్ 3. ఆప్షన్స్ చెక్ చేసేయండి ఒక్కసారి. ఆప్షన్ ఏ 1 రాంగ్ ఆన్సర్, ఆప్షన్ బి 2 రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద 3. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, మనం లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు అక్కడ ఎక్కువగా టైం అనేది వేస్ట్ అయ్యిద్ది. కాబట్టి అందుకని మనం అక్కడ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ చేయట్లేదు. ఎక్స్ ప్లస్ 1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. చూడండి, ఇది మనకి డిఫరెన్షియేషన్ అవుతుందా అవదని అడిగాడు. ఫస్ట్ మీరు మాడ్యులస్ ఫంక్షన్ మీరు ఎక్కడైనా చూసారంటే అది ఖచ్చితంగా డిఫరెన్షియేషన్ ఫంక్షన్ కాదు, డిఫరెన్షియేషన్ అవ్వదు. మాడ్యులస్ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవుతుంది కానీ డిఫరెన్షియేషన్ అయితే అవ్వదు. గుర్తుపెట్టేసుకోండి. డిఫరెన్షియేషన్ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది కానీ కంటిన్యూస్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. చూడండి, మీకు ఇక్కడ రాస్తున్నాను చూడండి. డిఫరెన్షియేషన్ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుందండి. ఓకే, కంటిన్యూస్ ఫంక్షన్ నీడ్ నాట్ బి డిఫరెన్షియేషన్ అండి. ఓకే, అంటే కంటిన్యూస్ కానీ నాట్ కంటిన్యూస్ అవ్వకపోతే మాత్రం నాట్ డిఫరెన్షియేషన్ అండి. చూడండి, డిఫరెన్షియేషన్ అవుతే మాత్రం ఖచ్చితంగా కంటిన్యూటీ అవుతుంది. కంటిన్యూటీ అవుతే మాత్రం అది డిఫరెన్షియేషన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కంటిన్యూటీ అవ్వకపోతే మాత్రం డిఫరెన్షియేషన్ అవ్వదు, పక్కా అది మాత్రం. ఓకే అండి. ఇక్కడ మాడ్యులస్ ఫంక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇక్కడ రాస్తున్నాను. మాడ్యులో ఫంక్షన్ దగ్గరకు వచ్చేసరికి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ డిఫరెన్షియేషన్. ఇప్పుడు చూడండి, ఎఫ్ అనే ఫంక్షన్ ఉంది, జి అనే ఫంక్షన్ ఉంది, ఎఫ్ ప్లస్ జి అనే ఫంక్షన్ అండ్ ఎఫ్ డాట్ జి అనే ఫంక్షన్. ఎఫ్ అనే ఫంక్షన్ డిఫరెన్షియేషన్ అయిందండి, జి అనే ఫంక్షన్ డిఫరెన్షియేషన్ అయింది. బోత్ సమ్ కూడా డిఫరెన్షియేషన్ అవుతుంది, బోత్ ప్రోడక్ట్ కూడా డిఫరెన్షియేషన్ అవుతుంది. ఇప్పుడు ఎఫ్ అనే ఫంక్షన్ నాట్ డిఫరెన్షియేషన్, ఇది డిఫరెన్షియేషన్ అయింది. ఎఫ్ ప్లస్ జి అనేది నాట్ డిఫరెన్షియేషన్ అండి, ప్రోడక్ట్ చెప్పలేము. ఎఫ్ అనే ఫంక్షన్ డిఫరెన్షియేషన్ అయింది, జి అనే ఫంక్షన్ నాట్ డిఫరెన్షియేషన్ అయింది. ఎఫ్ ప్లస్ జి అనేది ప్లస్ ఆర్ మైనస్, ఎఫ్ ప్లస్ మైనస్ నాట్ డిఫరెన్షియేషన్ అండి. ఎఫ్ జి అనేది చెప్పలేము. నాట్ డిఫరెన్షియేషన్ అండి, కాబట్టి ఇది కూడా చెప్పలేమండి. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇది నాట్ డిఫరెన్షియేషన్ అండి. నాట్ డిఫరెన్షియేషన్. ఇది నాట్ డిఫరెన్షియేషన్ కదండి. కాబట్టి నాట్ డిఫరెన్షియేషన్. ప్లస్ కూడా ఏమవుతుందండి? ప్లస్ కూడా నాట్ డిఫరెన్స్. అంటే ఫంక్షన్ అనేది నాట్ డిఫరెన్షియేషన్ అండి. మనం ఇప్పుడు ఏం కొనుక్కోవాలి? ఏ పాయింట్ దగ్గర నాట్ డిఫరెన్షియేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ 1 కదండి, కాబట్టి -1, ఎక్స్ మైనస్ 1 కదండి, +1. ఈ రెండింటి మధ్య ఉన్న పాయింట్ ఏంటండి? 0 అండి. చూడండి, -1, 0, 1 అండి. ఈ 3 పాయింట్స్ దగ్గర ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ నాట్ డిఫరెన్షియేషన్. చూడండి, ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేయండి. డిఫరెన్షియేషన్ అట్ ఎవ్రీ రియల్ నెంబర్ అండి. అసలు నాట్ డిఫరెన్షియేషన్ అట్ ఎవ్రీ రియల్ నెంబర్ కాదండి, నాట్ డిఫరెన్షియేషన్. కానీ ఎవ్రీ రియల్ నెంబర్ అంటే ఆల్ రియల్ నెంబర్స్ వస్తాయండి. నెగిటివ్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్ అన్నీ వస్తాయి. కాబట్టి కాదు, ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్. నాట్ డిఫరెన్షియేషన్ -1 అండ్ 1 అన్నాడండి, కానీ మనకి ఇక్కడ 0 కూడా ఉంది కదండి. కాబట్టి ఆప్షన్ సి నాట్ డిఫరెన్షియేషన్ -1, 0 అండ్ 1 అండి.
ఓకే, ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అండి. డిఫరెన్సియేషన్ కాలేదు కాబట్టి ఆప్షన్ డి తప్పు. ఆప్షన్ సి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ అండి. ఓకే, మీకు మీకు ఒక క్వశ్చన్ నేను హోంవర్క్ కింద ఇస్తానండి, ట్రై చేయండి. If y equal to e power sin x plus sin h cube x divided by cos hx minus tan x అండి. u by v ఫార్ములా యూజ్ చేయండి. మనకి ఇక్కడ y డాష్ ఆఫ్ 0 ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా మనకి డిఫరెన్సియేషన్ నుంచి ఏ టాపిక్ అయినా మీకు డౌట్ అనిపిస్తే మాత్రం ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం డిఫరెన్సియేషన్కి సంబంధించిన ఆ టాపిక్ని డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. మీ ఎంసెట్ యాస్పిరేట్స్ మీ ఫ్రెండ్స్ అందరికి మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి. ఇక్కడ డిస్కస్ చేసిన మోడల్స్ మాత్రం ఖచ్చితంగా మనకి రేపు పొద్దున్న ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క వీడియోని ఎవరూ మిస్ చేయకుండా ఉండాలి కాబట్టి ప్రతి ఎంసెట్ ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.